హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి జీడిఎస్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏ డాక్యుమెంట్స్ అనేవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనే దానిపైన క్లియర్గా వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందుతూ ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి జీడిఎస్ రిక్రూట్మెంట్లో భాగంగా బీపీఎం, ఏబీపీఎం అలాగే డాక్ సేవక్ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు కదా. ఇందులో మనకి ఏబీపీఎం అలాగే డాక్ సేవక్కి సేమ్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బట్ బీపీఎంకి వచ్చేసి మనం కొన్ని ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అవేంటి అనేది ఈ వీడియోలో అయితే ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం బీపీఎం విషయానికి వస్తే మనకి సెలక్షన్ అనేది కంప్లీట్గా 10th క్లాస్ బేసిస్లో జరుగుతుంది. కాబట్టి మనకు మార్క్ షీట్ 10th క్లాస్ మార్క్ షీట్ ఎస్ఎస్సి మెమో అనేది ఖచ్చితంగా ఉండాలి. దానితో పాటు ఐడెంటిటీ ప్రూఫ్ కింద మనం ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ సబ్మిట్ అయితే చేయవచ్చు. అయితే ఐడెంటిటీ ప్రూఫ్ మనం ఒరిజినల్ చూపిస్తే సరిపోతుంది. బట్ వాళ్ళకి ఇచ్చేది మాత్రం జిరాక్స్ ఇస్తే సరిపోతుంది. మార్క్ షీట్ మాత్రం ఒరిజినల్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీస్లో సెలెక్ట్ అవుతారో, లైక్ ఓబీసీ కేటగిరీ కానీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఇలా మీరు ఏ కేటగిరీలో సెలెక్ట్ అయితే ఆ కేటగిరీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే మనకి రిమైనింగ్ అందరి క్యాండిడేట్స్కి నార్మల్ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. బట్ మనకి ఓబీసీ క్యాండిడేట్స్కి ఏంటి అంటే స్టేట్లో అయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఒక డిఫరెంట్ సర్టిఫికేట్ ఉంటుంది. సెంట్రల్ లెవెల్లో వచ్చేసి మనకి ఓబీసీ సర్టిఫికేట్ అనేసి ఉంటుంది. సో మీరు ఈ జీడిఎస్ రిక్రూట్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇక్కడ మీరు ఓబీసీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓబీసీ సర్టిఫికేట్ తీసుకురావడం కూడా సేమ్ మనం క్యాస్ట్ సర్టిఫికేట్కి ఎలా అప్లై చేసుకుంటామో అలాంటి ప్రొసీజరే ఉంటుంది. బట్ మనం ఏంటి అంటే ఇక్కడ అప్లికేషన్ టైంలోనే మీ సేవలో చెప్పాలి, లైక్ ఓబీసీ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తున్నామని చెప్పి అప్లై చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడి సర్టిఫికేట్. ఎవరైతే క్యాండిడేట్స్ పీడబ్ల్యూడి కేటగిరీలో సెలెక్ట్ అవుతారో వాళ్ళు పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్. మనకి ఎవరైతే క్యాండిడేట్స్ ట్రాన్స్జెండర్ కేటగిరీలో సెలెక్ట్ అవుతారో వాళ్ళు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. మీ దగ్గర సపరేట్గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది సబ్మిట్ చేయొచ్చు. లేదంటే మనకి ఎస్ఎస్సి మెమోలోనే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది కాబట్టి దాన్నే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద కూడా కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి, లేదంటే 10th క్లాస్ మెమో ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ డిస్పెన్సరీస్ ఆర్ గవర్నమెంట్ ఫిజికల్ హెల్త్ కేర్ సెంటర్. సో మనకి ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి మెడికల్ సర్టిఫికేట్కి సపరేట్ ఫార్మాట్ అయితే ఉంటుంది. ఆ ఫార్మాట్ కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు లింక్ అయితే షేర్ చేస్తాను. సో మనకి ఆ మెడికల్ సర్టిఫికేట్ పైన ఏంటి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్ చేత మాత్రమే సైన్ అయితే చేయించాల్సి ఉంటుంది. సో మీరు బెటర్ ఏంటి అంటే మీ విలేజ్కి దగ్గరలో ఉన్న పిహెచ్సికి వెళ్ళి ఈ మెడికల్ సర్టిఫికేట్ రాయించుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంటెంప్ట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రైబల్ ఆర్ లోకల్ డైలెక్ట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. సో మనకి నార్మల్గా తెలుగు స్టేట్స్లో అప్లై చేసుకునే క్యాండిడేట్స్ అందరికీ మీ ఎస్ఎస్సి మెమోలో తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్గా ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మనకి వేరే క్యాండిడేట్స్ ఎవరైతే వేరే స్టేట్స్కి అప్లై చేసుకున్నారో లైక్ అరుణాచల్ ప్రదేశ్, ఆ స్టేట్స్లో ఏంటి అంటే ట్రైబల్ ఆర్ లోకల్ డైలెక్ట్స్ ఉంటాయి కదా, అది మీకు తెలిసినట్టుగా కంటెంప్ట్ అథారిటీ నుండి సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అలా అయితేనే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దీనితో పాటు మనకి బీపీఎంకి ఏంటి అంటే కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అడుగుతారు.
మీ స్టడీస్లో అంటే 10th క్లాస్ వరకు కానీ, ఇంటర్లో కానీ, గ్రాడ్యుయేషన్లో కానీ, డిగ్రీలో కానీ మీరు కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది చదివారనుకోండి, ఆ సెమిస్టర్కి సంబంధించిన మెమోస్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. లేదంటే మీరు ఏదైనా కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి కంప్యూటర్ నేర్చుకున్నట్లు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా మనకి కంప్యూటర్ ట్రైనింగ్ అనేది 60 days అయితే చేసి ఉండాలి. అది ఓన్లీ బీపీఎమ్స్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏబీపీఎమ్స్ డాక్ సేవక్ అయితే మ్యాక్సిమం అడగరు. సో ఇవి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఒరిజినల్స్ మనము అక్కడ ఆఫీసర్స్కి ఇచ్చేసేయాలి. ఒక ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే చూపించాలి, మిగిలినవన్నీ ఒరిజినల్స్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. తిరిగి మనకి ఆ ఒరిజినల్స్ ఎప్పుడు ఇస్తారు, పోలీస్ వెరిఫికేషన్ ఏంటి, ఇవన్నిటిపైన నేను మళ్ళీ ఫర్దర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్.